హైదరాబాద్ ఎంఎంటీఎస్లో అత్యాచార ఘటనపై రైల్వే ఎస్పీ చంద్రదీప్తి స్పందించారు. ఆమెపై ఎలాంటి అఘాయిత్యం జరగలేదని స్పష్టం చేశారు. తనపై అత్యాచారం జరిగిందని తప్పుగా ఫిర్యాదు చేసిందన్నారు. బాధితురాలికి ట్రైన్లో సెల్ఫీలు తీసుకోవడం అలవాటుందని, అలా చేస్తున్న సమయంలో కింద పడినట్టు గుర్తించామన్నారు. Sensational, but after scientific investigation, thorough investigation, it was discovered that it is a fake complaint. Fake as in it is a false complaint, because the girl was used to taking selfie videos standing on the door, standing at the door. So ఆ అమ్మాయికి అట్లా డోర్ దగ్గర నిల్చొని సెల్ఫీలు తీసుకోవడము, సెల్ఫీ వీడియోస్ తీసుకుని అలవాటు ఉంది. తను అదే ట్రైన్లో వెళ్లే ముందు ప్రీవియస్ ట్రావెల్లో కూడా తను అలా తీసుకుంది. అండ్ ఆల్సో ఏ టైంకి అయితే ఆ ఘటన జరిగింది అంటున్నారు, ఆ ఘటన టైంలో కూడా తను ఫోన్లో ఉంది, ఫోన్లో మాట్లాడుతుంది. ఆ రికార్డ్స్ మన దగ్గర ఉన్నాయి. అండ్ ఆల్సో ఫస్ట్ రెస్పాండర్, తను పడిన తర్వాత ఎవరైతే ఆమెని రెస్క్యూ చేశారో వాళ్ళకి కూడా షీ హాస్ గివెన్ అ స్టేట్మెంట్ ప్రాపర్లీ దట్ నేను కింద పడిపోయాను అని ఇచ్చింది, నన్ను ఎవరో తోసారు అని ఇవ్వలేదు. ఆల్సో అట్ ద హాస్పిటల్ షీ హస్ సెడ్ ద సేమ్ థింగ్ అండ్ షీ వాజ్ నాట్ అన్కాన్షియస్. This is an attempt to distract. So it was not